ఈ రోజున ఆమె అక్కడి నుంచి సరెండర్ చేయించుకొని భార్య భర్త అనేది ఎందుకు ఉంటారండి, ఒకరికొకరు తోడుకనే కదా. అట్లాంటిది ఈయన నిన్న పోయి ఆవిడ కలిస్తే ఈయన ఏం చెప్తున్నాడంటే, నువ్వు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవచ్చు కదా, ప్రసన్న నీకు అక్కో చెల్లెవు కదా అని చెప్పేసి సలహా అడుగుతుండంట. వాలంటరీ రిటైర్మెంట్ ఎందుకు తీసుకుంటారు, మీరే ఆయనకే టెంట్ చేసుకున్నాడు. టెంట్ వేసుకొని 15 రోజులు కూడా టైం ఇవ్వకుండా ఇమ్మీడియట్లీ డ్యూటీలో వచ్చి కూర్చున్నాడు. అమ్మ కరోనాలో ఏం డబ్బు పోతుందో ఎటు పోతుందో అని. అంతే కదా, ఇప్పుడు అదే అనుకోవాలి కదా మేమైతే. నేనైతే అదే అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన తెల్లారే ఇంకొక గొప్ప విషయం ఏంటి తెలుసా, అమెరికాకి వెళ్ళాడు ఆ మధ్య శాంతకుమార్ మేడం గారు ఉన్నప్పుడు. అమెరికాకి వెళ్తే ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎన్ఓసి ఇస్తారు, ఆ ఎన్ఓసి తీసుకొని వెళ్తారు. ఈయన అలా పుట్టింటికి వెళ్ళొచ్చినట్టు పక్కన నర్సాపూర్ విజయవాడ గుంటూరు వెళ్ళొచ్చినట్టు ఎంత చక్కగా వెళ్ళాడు అమెరికాకి 15 రోజులు. నా సెలవు లేదు ఏమి లేదు, దాంట్లో ఛార్జింగ్ ఒకళ్ళకి ఇవ్వాల. ఈ లోపల ఎవడైనా చచ్చని బతకని ఏమన్నామని అట్లా చేశాడు. సరే అది ఆయన అట్లా చేశాడంటే వాళ్ళు ఆయనకేమన్నా అట్లా రాజమార్గం ఇచ్చారేమో మాకైతే తెలియదు. కానీ ఇంత సర్వీస్లో ఉండి కూడా నా బాధల్లో ఒకటే, మేము 33 ఏళ్లలో ఎన్నడూ కూడా ఇట్లా టోళం చూడలే. ప్రజా ఆరోగ్యం అంటే ప్రజలకు వెళ్ళి ఇంటికి వెళ్ళి తిరిగి గుడిసె తిరిగి చేస్తారు. ఇలాంటి పొజిషన్ కాకుండా ఇట్లా అడ్డగోలుగా వచ్చిన వాళ్ళకి ఇంత అందలం ఎట్లా ఎక్కించారు. ఎక్కించుకోవచ్చు, ఆయన అందలం ఎక్కించుకోవాలంటే మాకేం అబ్జెక్షన్లే. కానీ ఇట్లా కాదు చేయాల్సింది. ఇంత స్కామ్ చేసిన వాడిని అన్యాయంగా మమ్మల్ని బాధ పెట్టి ఆయనను ఒక్కడిని అందలం ఎక్కించిపోవటం మంచి పద్ధతి కాదు. కాబట్టి దయచేసి కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు. రేపొద్దున తాడువే వస్తే ఏ ఒక్క బిడ్డకి చిన్న వెత్తు అపాయం జరిగినా కూడా ఎవ్వరు ఉపేక్షించరు. తల్లులు అనే ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఊరుకోరు. కాబట్టి ఆయనకి చెప్పేది ఒకటే, ఆయన ముసలాయన ఎవరికైనా తండ్రి అంటే బాధే. అంటే మాకు చిన్నప్పుడే తండ్రి లేరు కాబట్టి నేను చెప్తున్నా. వాళ్ళ ఫాదర్ చనిపోయినందుకే ఆయన అంత బాధపడ్డాడు. 41 సంవత్సరం నా అల్లుడు చనిపోయింది, ఆ అబ్బాయి ఏజీ 37 ఏళ్ళు నా కూతురు ఎదవరాలైంది. మరి ఇలా నాకు 3 ఇంక్రిమెంట్లు కట్ చేస్తే నీకు వెనక తినిగేవాడు ఎవడున్నాడు అంటాడు. ఆయనకి జీవో తెలుసా, విడో అయితే కూతురు ఆ అమ్మాయికి కంపల్సరీ నెక్స్ట్ పింఛన్ వస్తుంది. ఆ జీవోనే ఉంది. ఆ జీవో ఉన్నప్పుడు మరి నా తర్వాత పెన్షన్ నాకు కూతురికి వస్తుంది కదా. మరి ఈయన ఎలా మాట్లాడతాడు, ఆయన నాకు అడుగుతాడు నీకు తినేది ఎవడున్నాడమ్మా, ఎవడు లేడు కదా అని. అంటే నేను తినేది నా కష్టపడ్డది, నేనేం నీకు మళ్ళీ దొంగతనం చేయలే, ఇంకో తనం చేయలే. ఇప్పుడు నీకు మళ్ళీ నేను ఏ స్కామ్ చేయలేదండి. ఇదైతే 100% వాస్తవం. ఎవరి దగ్గరైనా ప్రసన్న రూపాయి తీసుకొని చాయ్ తాగిందని కానీ ఏదైనా అన్నది కానీ అని ఉంటే నేను ఏ పనిష్మెంట్ ఇస్తే దానికి తయారున్నా. అంతేగాని ఈయన నేను కోర్టుకు పోతే నాకు 3 ఇంక్రిమెంట్లు రావని కాదు. నేను తప్పు చేయనప్పుడు ఎందుకు పోతా, తప్పు చేస్తున్నాడు ఈ విధంగా దర్జాగా ఎందుకుంటాడు అనేదే నా బాధ. కాబట్టి దయచేసి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇమ్మీడియట్లీ ఆ పోస్టులు పెట్టి, కేసీఆర్ సార్ ఆయన చాలా బాగా చేస్తున్నాడు కాబట్టి, మెడికల్ ఆయనే హెల్త్ మినిస్టర్ కాబట్టి ఇమ్మీడియట్లీ ఆయన రేపు పొద్దున అనుకుంటే సాయంత్రం కల్లా జీవో వచ్చి కొత్త వాళ్ళు వస్తారు. ఎందుకంటే ఆ డైరెక్టర్ పోస్టులు ఇంత తెలంగాణ ఇంత పెద్ద రిచ్ కంట్రీ మనది. అందరు 29 రాష్ట్రాల కన్నా మనం బాగా ఉన్నోళ్ళం. హైదరాబాద్ అంటే బ్రహ్మాండంగా ఉన్నోళ్ళం. ఇంత బాగా ఉండి మెడికల్ డిపార్ట్మెంట్లో ఆ 2 పోస్టులు రెగ్యులర్ పోస్టులు లేవు అంటే ఎంత చిన్నతనంగా ఉంటుందో అది అర్థం కావట్లేదు అనుకుంటా నాకు తెలిసినంతట్లా ఆఫీసర్స్కి. మెడికల్ డిపార్ట్మెంట్లో ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయి స్కామ్స్. అవన్నీ వేస్టేజ్ మనీ ఎక్కువైపోతుంది. ఉన్న బడ్జెట్ అంతా వేస్ట్గా ఎక్కువ పోతుంది. అట్లా కాకుండా దానికి ఇంకా కావాలంటే నా శాయశక్తుల, నాకు ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినా నేను ఇంకా యాక్టివ్గా 10 ఏళ్ళు కూడా నేను పని చేయగలను. దాంట్లో ఉన్నాయన్నీ చూపెట్టి బయటికి బహిరంగంగా చేయగల శక్తి సామర్థ్యం ఉంది. నేను చూపెట్టగలను, చాలామందికి బాగుపడే అవకాశం కలుగుతుంది. పల్లె పల్లె వాడ వాడ కూడా తిరిగి నేను చెప్పగలను. ఎందుకంటే ఇంత జరిగే పొజిషన్లో ఎట్లా ఉంటుంది అనేదే నా ఒక బాధ. కాబట్టి దయచేసి కేసీఆర్ గారు ఈ 2 పోస్టులు డిఎంఈ డిహెచ్ రెగ్యులర్ పోస్టులు పెడతాడని ఆయనకి మీ సభాముఖంగా అంటే మీ V3 ద్వారా తెలియజేసుకుంటూ నమస్కారం ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ఇప్పుడు కేటీఆర్కు తెలిసే జరుగుతుందనే అంటే మరి కేటీఆర్ని కాదని కేసీఆర్ చేసే అవకాశం ఉందంటారా? అది అంటే హెల్త్ మినిస్టర్ మా సీఎం గారే కదా, ఆయన చేయగలుగుతారు. అది ఇక్కడే ఆ దృష్టికి పోయే అవకాశం ఉందంట. అది V3కి పోవాలనే కదా నేను ఇంత పోరాడు. కేటీఆర్ దృష్టి మలిచి కేసీఆర్ దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది అంటున్నా. మా టీవీ అంటే అట్లనే కాదు, ఎందుకు వెళ్ళదు, వెళ్తుంది. ఇప్పుడు హెల్త్ మినిస్టర్ ఆయన కాబట్టి జీవో 90 అండి ఏం లేదండి దీంట్లో. జీవో 19 కానీ రద్దు చేస్తే ఇమ్మీడియట్లీ గడాల శ్రీనివాసరావు గడుల కాడ ఉంటాడు, లోపల జైల్లో ఉంటాం ఖాయం పక్కా. అది చెయ్యాలి. మరి మీరు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా ఇది యొక్క దానిపైన, ఈ అంశం పైన? పోతాను తొందరలో పోదాం అనుకుంటున్నాను. పోతా
దీన్ని తీసుకొని ఇది ఎందుకంటే నేను అంత దాకా వెళ్ళి ఇది చేయకుండా కోర్టుకు మటు కంపల్సరీ పోతా, లోకాయుక్తలో వేస్తా. ఇంతమంది యూనియన్స్ ఉన్నాయి మీ దాంట్లో కూడా, నర్సింగ్ ఎందుకు వీళ్ళందరూ స్పందించట్లేదు అంటారు? అందరు స్పందిస్తున్నారు. ఏంటంటే అందరినీ బ్లాక్మెయిల్ చేస్తుండు కదా, అందరినీ మీరు అది చేస్తా, మీకు అది ఆపేస్తా, ఇది ఆపేస్తా అని భయపడుతుండ్రు కదా. నేనంటే రిటైర్డ్ అయ్యా, నేను సర్వీస్లో ఉన్నప్పుడు చేయలేదు అనుకోండి, సర్వీస్లో ఉన్నప్పుడు కూడా నేను పోరాటం చేసిన. ఎందుకంటే నేను ఎక్కడ కూడా వాళ్ళకి జీతాలు లేకపోతే ఇప్పుడు ఉన్న దాంట్లో ఎన్ఆర్హెచ్ఎంలో వాళ్ళకి పిఆర్సీ లేదు, కానీ వాళ్ళకి పిఆర్సీ ఇచ్చే అవకాశం ఉంది కూడా. ఎందుకంటే 1500 నుంచి 20 కోట్లు, 15,000 నుంచి 20 కోట్లు బడ్జెట్ ఉంది. ఈ సంవత్సరం 2021-22కి దగ్గర దగ్గర 22 కోట్లే వచ్చింది బడ్జెట్. ఈ బడ్జెట్లో కంపల్సరీ వాళ్ళకి ఇవ్వచ్చు 30%. కానీ మెడికల్ డిపార్ట్మెంట్ ఇంత కష్టపడి ప్రతి దగ్గర కూడా సీఎం గారు వెళ్ళిన ప్రతి ప్రోగ్రాంలో కూడా చెప్తున్నాడు ఆయన, బ్రహ్మాండంగా నర్సులు బాగా చేశారని. కానీ ఆ నర్సులకి కడుపు నిండా జీతం లేదు. మా ఇంకొక పెద్ద దీంట్లో ఉండేదంటే యూరోపియన్ స్కీమ్ అని ఉంది. స్కీమ్ అబాలిష్ అయిపోయింది 2010లో. స్టేట్ గవర్నమెంటే తీసుకుంది, స్టేట్ గవర్నమెంటే బడ్జెట్ ఇస్తుంది. కానీ వాళ్ళు రెగ్యులర్ అవ్వడానికి పూర్తిగా అర్హులు, కానీ వాళ్ళని రెగ్యులర్ చేయట్లా. ఎందుకని అది సీఎం గారి దాకా చెప్పట్లా. 1 గంట టైం ఇస్తే మొత్తం బహిరంగంగా చెప్పచ్చు. వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్లో 200 కోట్లు ఎగస్ట్రాగా పోతుంది బడ్జెట్. అదే ఉన్న బడ్జెట్లోనే మళ్ళీ వాళ్ళకి 200 కోట్లు ఇచ్చే బదులు ఇన్ని ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీల్లో వాళ్ళు ఉండే 933 మంది. ఆ 933 మంది రెగ్యులర్ అయిపోతే ఆటోమేటిక్ అవుతారు. ఇప్పుడు మేము 160 మంది పిహెచ్ఎల్ ఉన్నారండి. వాళ్ళు సిహెచ్ఓ ప్రమోషన్లు వెళ్తే 160 వస్తాయి, రొటీన్గా వస్తాయి. అట్లాగే మేల్స్ ఉన్నారు. ఆ మేల్స్ అందరిని రెగ్యులర్ చేస్తే ఫర్దర్గా లేదు, ఇంకా ఆ పోస్ట్ లేదు. ఆ పోస్టులు ఫీమేల్స్కి డైవర్ట్ చేసుకోవచ్చు. ఆ ఫీమేల్స్కి డైవర్ట్ చేస్తే ఇంకా రూపాయి ఖర్చు ఉండదు. ఇప్పుడు మనం కొత్త జిల్లాలు పెట్టారు, 33 జిల్లాలు వచ్చినాయి. 33 జిల్లాలకి నువ్వు కొత్త పోస్టులు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఈ ఉన్న పోస్టులలో వీళ్ళు ఆల్మోస్ట్ చాలా మంది ఇప్పుడు ఉన్న వాళ్ళు ప్రమోషన్స్ వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు రిటైర్డ్ అయిపోతారు ఒక 1 year 2 yearsలో చాలా మంది. అట్లా అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 61 ఇవ్వకుండా ఉంటే చాలా మంది పోయేవాళ్ళు. సరే 61 ఇవ్వబట్టి పోయినా కొత్త పోస్టులకి అంత ఆస్కారం లేకపోయినా ఉన్న పోస్టులలో చేసుకోవచ్చు వాళ్ళని. ఎక్కడ కూడా కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ అన్ని రాష్ట్రాలు వీళ్ళ ఎగ్జాంపుల్స్ ఇదే శ్రీనివాసరావు గారు, ఇదే కమిషనర్లు వీళ్ళందరూ అవతల కేరళ పోయారు, తమిళనాడు పోయారు, పోయి అక్కడ చూసుకొని వచ్చారు. చూసుకొని వచ్చి ఏం చేశారు, చాలా బాగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది చేద్దాము అని అన్నారు. కానీ అక్కడ తక్కువ జీతం కాంట్రాక్ట్లో ఇచ్చి కూడా 5 ఏళ్ళు అవగానే వాళ్ళకి రెగ్యులర్ చేస్తున్నారు. కానీ మన దగ్గర లేదు ఆ పొజిషన్. ఎందుకని ఇప్పుడు కాంట్రాక్ట్ వాడు రెగ్యులర్ అయితే రెగ్యులర్ అయిన తర్వాత మళ్ళీ కాంట్రాక్ట్లో తీసుకోవచ్చు, మళ్ళీ రొటేషన్గా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు స్టేట్ సెంట్రల్ కలవందే బడ్జెట్ అనేది జరగదు కదా. సరే జరుగుతున్నప్పుడు వీళ్ళు రెగ్యులర్ అవ్వాలి, మళ్ళీ వెంటనే వాళ్ళని తీసుకోవాలి, అలా తీసుకోవచ్చు. కానీ ఆ ఆస్కారం వీళ్ళు ఎక్కడ కల్పిస్తున్నారు, మాట్లాడట్లేదు కదా. వెళ్తున్నారు వస్తున్నారు అట్లా కాదు కదా. నేను చూశానమ్మా, వీళ్ళు అనుకోవటమే కానీ సీఎం గారిని నేను ఆశాలకి జీతాలు పెంచే రోజున డైరెక్ట్ ఆయన ముందు కూర్చొని ఎదురుగా కూర్చొని చూసా. అందరు 1000 రూపాయలే పెంచుతాడు ఆయన అని చెప్పని లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి కూర్చొని ఆయన అన్ని చేసిన తర్వాత ఒక్కటే మాట ఆయన నోటితోటి 3000 రూపాయలు పెంచుతున్నాను అన్నారు. 7500 వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం కింద కాదు, కానీ వాళ్ళకి పనికి పట్టిన పారితోషికం అనేది ఒకప్పుడు ఉండే. కానీ ఈరోజు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ చేస్తున్నాం. అప్పుడు 4-5 ప్రోగ్రాంలు చేయించుకునేవాళ్ళం, ఇప్పుడు ప్రతి ఒక్క ప్రోగ్రాం చేస్తున్నాం. 16 ప్రోగ్రాంలు చేస్తే ఇక్కడ 16 మంది ఆఫీసర్లు ఉంటారు కోటిలా. మరి అక్కడ ఒకటే ఏనము ఒకటే ఆశ ఒక్కళ్ళే చేస్తున్నారు కదా. మరి వీళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళు చేయట్లేదు కదా. మరి వీళ్ళకి ఎందుకు జీతాలు కరెక్ట్గా ఇవ్వట్లేదు? ఇప్పుడు ఇన్నిటికైనా అన్ని రాష్ట్రాలకైనా ఈయన అన్నిటికీ ఆదర్శమే మన సీఎం గారు ప్రతి ఒక్క విషయంలో. అట్లాంటప్పుడు ఈయనే సమాన పనికి సమాన వేతనం స్టార్ట్ చేసిండు అనుకో, కేసీఆర్ గారు ఇంకా నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో అయిపోతారు కదా. ఆల్రెడీ ఇప్పుడు రైతు బంధు ఇచ్చి బ్రహ్మాండంగా అయ్యాడు. మరి అట్లాంటప్పుడు ఇది కూడా చేస్తే సమాన పనికి సమాన వేతనం ఇస్తే అసలు ప్రాబ్లమే ఉండదు కదా చాలా మటుకు. ఇది మన తెలంగాణలోనే ఫస్ట్ మన సీఎం గారే ఇంత బాగా చేశాడనేది ఇంకా పేరు వస్తుంది కదా. నెక్స్ట్ టైం అందరు సపోర్ట్ ఇస్తారు, అందరు తిరుగుతారు. మళ్ళీ మనకు ఒక ప్రధానమంత్రే కావచ్చు, అంత క్యాపబిలిటీ ఉంది ఆయనకి. కానీ మనం అంత దాకా మనం పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్పాలి, ఆయన ఎవరి మాట వినడు అనేది వీళ్ళు రాంగు. అది చాలా ఇదొక పెద్ద బ్లేమ్ లేపి పెట్టారు. కానీ కేసీఆర్ గారు తెలిస్తే మటుకు ఒక్క నిమిషం కూడా ఊరుకోడు. ఇదైతే 100% వాస్తవం. కాబట్టి ఇది న్యాయం జరిగి ఈ గడాల శ్రీనివాస్ గారిని గడియలు దాటిస్తే
ఆయన కూడా రమేష్ రెడ్డి గారు కూడా వీళ్ళిద్దరిని కానీ తీస్తే ఆటోమేటిక్గా మెడికల్ డిపార్ట్మెంట్ చాలా బాగా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్త కాలేజీలు దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఇవన్నీ కొనటంలో ఎంత స్కామ్ జరుగుతుందో ఆ దేవుడికి తెలవాలి. ఇక ఇంకా మామూలు మనుషులు కానీ వాళ్ళకి ఎవరికి తెలియదు. సిఎస్ దగ్గరికి మేము పంపించాను, ఈ లెటర్ ఇచ్చేచ్చామండి ఈయన వాడిలా. ఇంత మటుకు నేను చెప్పాను కదా ప్రమోషన్తో ఇంత మటుకు గతి లేదు. ఇక దీని గురించి ఏం చెప్తాడు ఆయన? అసలు నేను 4 సార్లు వెళ్ళా, ఖాళీ టీఎన్జిఓస్ టీజీఓస్. ఆ టీజీఓస్ నేను వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు వచ్చున్నారు, వాళ్ళని పిలుస్తున్నాడు కానీ మమ్మల్ని పిలవట్ల. సో మీరు మినిస్టర్స్ ఏమైనా కలిసే ప్రయత్నం చేశారా మరి? నేను మినిస్టర్ ఈ విషయానికి చాలా మందిని కలిసే కూడా చాలా మందిని కలిసే మినిస్టర్స్. సో మరి కేటీఆర్ని కలవాలి అవకాశం హరీష్ రావు గారిని అందరికి తెలుసు, మొత్తానికి తెలుసు, ఇదంతా అందరికి వాట్సాప్లో పెట్టా. సో మరి అందరికి తెలిసిన విషయంలో కేసీఆర్ నిర్ణయం తీసుకునేది ఒకటే పెండింగ్. ఆయన దృష్టిలోకి వెళ్ళాలి, ఆయన దృష్టిలోకి వెళ్ళి. సో మరి ఇంత ఇప్పుడు ఒక చిన్న విషయానికే ఈటల రాజేందర్ గారు అంతమందికి రాజయ్య గారు మినిస్టర్ ఉండగా తీసేసినటువంటి వ్యక్తి, ఒక మినిస్టర్నే తీసేసినటువంటి ఒక ఆఫీసర్ తీసేస్తే, ఈయనకి ఆఫీసర్ని తీసేస్తే ఈయనకు పోతే ఏమైంది? ఈయన వెనకాల ఏమన్నా 100 మంది వస్తారా ఏంటి? ఏం రారుగా. ఈయన వెనకాల ఏమన్నా సపోర్ట్ ఉండి ఒక 100 మంది మంచోడు ఈయన గడాల శ్రీనివాసరావు చాలా ఉత్తముడు సౌమ్యుడు అని చెప్తారా? ఎవరు చెప్పరుగా. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రజలకు ఈయన వల్ల నష్టం ఏంటంటారు? ఈయన వల్ల ఇప్పుడు వచ్చే డబ్బులు అన్ని కొనాలి చెయ్యాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఈయన 100 రూపాయలు వస్తే ఈయన 90 పైసలు దీన్ని 10 పైసలు ఖర్చు పెడితే 10 పైసలకి ఏం సరిపోతుంది? డైలీ చాలు కదా. ప్రెస్ మీట్ పెట్టి కూడా జనాల అవేర్నెస్ కూడా బాగా చేస్తాడు. ఏమని చేస్తాడు? ఆ ప్రెస్ మీట్లు కూడా ఎవరు ఇతరులు రారు, ఆయనకు చెంచాగిరిగా ఉన్న వాళ్ళే వస్తారు. అది ఆయనకు ఒక గ్రూప్ ఉంటుంది. నిన్నటిదాకా చెప్పాడు ముప్పే లేదు పిప్పు లేదని చెప్పి అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ట్రయల్ మారుస్తున్నాడు. WHO వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు ఆయన ఎవరి ప్రాణాలకు వాళ్ళ హాని, ఎవరికి వాళ్ళు సేఫ్ ఉండాలి, ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆయన కేవలం ట్యూటరే కానీ ప్రాక్టికల్ ఎక్కడ చేయలేదు. ఆయన ట్యూటర్గా వెళ్ళాలి. ట్యూటర్గా తీసుకున్నాడు 2020లో ఫిబ్రవరి 21వ తారీఖు ఫిబ్రవరి 2020లో ఆయన ట్యూటర్గా తీసుకున్నాడు. ఆయన పోవాల్సింది ట్యూటర్గానే పోవాలి, డిఎంఏ అవ్వాలి వాళ్ళ అదృష్టం బాగుంటే. అంతేగాని ఈ డిహెచ్గా ఎందుకు వచ్చినట్టు ఇట్లా వచ్చినట్టు ఏ కాగితాలు ఉన్నాయి అవన్నీ పెట్టమని చెప్పాలి. పెడితే తెలుస్తుంది. 1 2 ఈయనకన్నా సీనియర్స్ చాలా మంది ఉన్నారు. మొదలు ఇప్పుడు మొత్తుకుందే దళిత బంధు ఇస్తున్నారు సీఎం గారు. దీనికి చాలా మంది పేదవాళ్ళు ఇదైనప్పుడు అట్లాడప్పుడు ఎస్సీ ఎస్టీలు ఆ ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళకి ఎందుకు అన్యాయం జరుగుతుంది కదా. ఈయన బీసీ క్యాండిడేట్, సరే నువ్వు బీసీ అయ్యి నువ్వు ఎట్లా మాట్లాడతావు అనొచ్చు, నేను బీసీనే, కానీ న్యాయం ఎక్కడుంటే అక్కడ మాట్లాడాలి. ఈరోజు దళిత బంధు అని అన్న తర్వాత అదే దళితులే కదా ఎంప్లాయీస్ కూడా. ఈయనకన్నా సీనియర్స్ ఉన్నోళ్ళు కూడా వాళ్ళు దళితులే ఉన్నారు, ఆడ ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, వాళ్ళే సీనియర్స్ ఉన్నారు. వాళ్ళకు రోస్టర్ పాయింట్ ప్రకారం వాళ్ళే ముందుంటారు. తర్వాత ఈయన వచ్చేది ఎక్కడో వస్తాడు. అయినా కానీ ఈయన మా ప్రజా ఆరోగ్యానికి రాడు. ప్రజా ఆరోగ్యానికి ఈయన ఎలిజిబిలిటీ కాడు. ప్రజా ఆరోగ్యంలో ఈయనకి దీనికి రావడానికి ఎట్లా వచ్చానో అక్కడ ఎప్పుడు జీవో తీసుకున్నాడు అది చూపెట్టమనండి. ఆ జీవోలు ఏమీ లేవు. కానీ ఇప్పుడు ఈయనకి ఇంత క్లారిటీగా వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు ఇచ్చారు, నాయన ఈయన మీద తీసుకోండి యాక్షన్ అని చెప్పి. ఈ సెంటర్లో తీసుకుపోతా. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఎంతమంది హోంశాఖ సహాయ మంత్రులు చేసిన కిషన్ రెడ్డి ఇప్పుడు మరి మినిస్టర్ అదే రేపు కిషన్ రెడ్డి వాళ్ళందరూ అయిపోయిన తర్వాత గవర్నర్ మేడంకి ఆఫీసర్స్ పైన త్వరగా యాక్షన్ తీసుకుంటానికి గవర్నర్ కూడా ఉన్నారు. మేడం దగ్గరికి మొన్న ఇచ్చాను, టైం ఇంకా రాలేదు. గవర్నర్కి వస్తే గవర్నర్ గారికి ఇస్తాను. ఈ విషయం పైన మీరు పోరాటం ఆపను. మీ సెంట్రల్ యూనియన్ తెలంగాణ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ ఉమెన్స్ ఆడవాళ్ళ మీద జరిగే అరాచకాలు, ఫ్యామిలీ వెల్ఫేర్ ఆడవాళ్ళ మీద జరిగే అరాచకాలు మటుకు అంతా ఇంత కాదు, చాలా ఆయనకి ఇష్టమైన రీతిలో చేస్తున్నాడు. అది ఇంకా ఆయన మీరు ఆరోపిస్తారు బాగా. మరి అరే నిరారోపణలని కేసు చేస్తే దీనికి మీరు ఎవరు నేను తయారు ఏమన్నా ఆయనకు దమ్ముంటే ఆయనకి ధైర్యం ఉంటే కేసు వేయమనండి. ఇప్పుడు ఆల్రెడీ నా మీద కేసు పెట్టాడు కదా. ఏమని పెట్టాడు? ఎపిడమిక్ యాక్ట్ కింద పెట్టాడు. నేను వాళ్ళని అన్నానని, నేను అంటే వాళ్ళని పని ఇట్లా ఇది సీరియస్ సిచ్యువేషన్లో ఈయన చేయకూడదు పెట్టకూడదు అనేదాన్ని కొనటానికి పెట్టాడు. ఇప్పుడు సీజనల్ డిసీజ్ వచ్చినప్పుడు ఇప్పుడు అంటే టెస్ట్లు చేయొద్దన్నది, వ్యాక్సిన్ వేయొద్దన్నది. మీ మీద ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంటే కేసీఆర్ తీసుకున్న నిర్ణయమే, అంటే వాళ్ళ ప్రభుత్వం తీసుకున్నారు.
ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహం అనొచ్చుగా? నేను అసలు వ్యతిరేకంగా లేదుగా, అడగ క్లియర్గా ఉందిగా. ఇప్పుడు ఏదైతే ఇచ్చింది మాత్రం ఏ కూడా నాయి కాదండి. ఆయన డిహెచ్ గా ప్రమోట్ చేసింది ప్రభుత్వమే. ప్రభుత్వమే కళ్ళు మూసుకునే ప్రభుత్వం తీసుకుందంటారు. అంతే. ప్రభుత్వం తీసుకుందంటే ప్రజలందరూ కూడా సమ్మతం చేయాల్సిందే. సమ్మతం ఎట్లా చేస్తారండి? సమ్మతం ఎట్లా చేస్తారు? ఆయన అప్పుడు సీనియర్ జూనియర్ కలిపి పెడతారు ఎవరైనా లిస్ట్ లో, కానీ ఈయన ఒక్క పేరే పంపించినారు ఆనాడు. ఇప్పుడు ఇంత ఉన్నది కదా. ఇప్పుడు నేనేమంటున్నా, ఆయన అనార్హుడు, డిజేబుల్ అంటే అనార్హుడు అయినా, కానీ ఇప్పుడు దాకా చాలా మందికి తెలియదండి. చాలా మంది డాక్టర్లకు కూడా ఈయన డిఎంఈ నుంచి వచ్చాడు కూడా అంత గుడ్డిగా ఎలా. ఇప్పుడు వాళ్ళకి తెలియదు తీసుకునే పోస్టు, ఇచ్చే పోస్టు గవర్నమెంట్ మినిస్టర్స్ చదువురాని వాళ్ళని ఇచ్చిన సందర్భాలు చూసినాం. ఒక ఎంప్లాయీ, ఒక ప్రజా ఆరోగ్యానికి సంబంధించినటువంటి వ్యక్తి అంటే దానికి సంబంధించిన వాడిని అంటే చీఫ్ సెక్రటరీ ఉంటారు మీరు అన్నట్టు ఉన్న సందర్భంలో అలా తీసుకుని మేనేజ్ చేశాడు ఆయన. అంతే. గడాల శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రతి ఒక్కరు మేనేజ్ చేశాడు. మీరు ఏమేమి ఆరోపణలు చేస్తారు? ఇప్పుడు ఆయన ఆ పోస్టుకు అర్హుడు కాదు అనేది నేను క్లియర్ గా చెప్పిన. ఇదే ఈ రోజు దాకా కూడా నేను మొన్న పోయిన నెల 16వ తారీఖు నుంచి మొత్తుకుంటుంటే ఇప్పుడు జనాలకు తెలిసింది ఈయన డిఎంఈ క్యాండిడేట్, డిహెచ్లో కాదు, ఈయన చేసిందంతా ఫారెన్ సర్వీసు అని చెప్పని ఇప్పుడు జనాలందరికీ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క వైద్య విధాన పరిషత్, ఇది ప్రజారోగ్యం తట్టున్న డాక్టర్ ప్రతి ఒక్కడికి, ప్రతి నర్సుకి, ప్రతి డాక్టర్లకి, ప్రతి సిస్టర్లకి, ప్రతి అటెండర్లకి తెలిసిపోయింది ఈయన కథ. ఏ చేద్దాం, ఎందుకంటే నేను ఉద్యమం దాకా అవసరం లేదు. ఎందుకంటే ఇది కేసీఆర్ గారి దృష్టికి పోతే ఇమ్మీడియట్లీ ఈయనకి న్యాయం ఆయన పక్క తొలగిస్తాడు. ఆయన దృష్టికి వెళ్ళాలంటే ఒక చేస్తాం. కనీసం మరి ఇప్పుడు పనిచేసే వాళ్ళలో ఇప్పుడు రన్నింగ్ ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ అంటే ప్రతిపక్షాల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా? ఇది ఫ్రాడే కదా చూస్తే. ఆ ప్రతిపక్షాలకు తీసుకెళ్తాను. ఇప్పుడు కొద్దిగా బిజీ ఉన్నారు కదా, అందుకని తీసుకెళ్తా. ఇప్పుడు పార్లమెంట్ అయిన తర్వాత ఇప్పుడు ముందైతే అర్జెంటుగా ఈమెని గవర్నర్ గారిని కలుస్తాను. ఆమె ఒక డాక్టరే కాబట్టి ఆమెకు తెలుసు కాబట్టి ఆ గవర్నర్ గారిని కలిసి గవర్నర్ గారికి కూడా ఇవి ఇస్తాను మొత్తం మీద. మరి ఇలాంటి చర్యలు చూసి మా టీవీలో కానీ ఇంకెక్కడో మీరు మాట్లాడినటువంటి ఈ యొక్క స్లాగ్ చూసి వ్యక్తిగతంగా ఏమన్నా కక్షసాధన చర్యలు చేస్తే మీరు ఎలా ఉంటారు? నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా ఆల్రెడీ ఇప్పుడే. నేను ఎందుకంటే నిన్న ఇద్దాం అనుకున్నా. పెద్ద పోస్ట్ సన్న పోస్ట్ కాదండి, దొంగలేనండి. పోస్ట్ పెద్దది అవ్వచ్చు కానీ దొంగలే. ఆయన చేసింది ఇది అన్యాయము అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఇది వేరే ఏది లేదు. ఆయన గడాల శ్రీనివాసరావు గారు చాలా అపర మేధావి. ఆయన మేధావితనం ప్రజలకు చూపెడితే బాగుండేది. కానీ ఇందులో ఇంత స్కామ్ చేసినోడు ఇట్లా జియో 90ని ఎలా తెచ్చుకొని ఎట్లా చేశాడు? జియో 90 రద్దయితే ఇమ్మీడియట్లీ ఆటోమేటిక్ గా సెట్ అయిపోద్ది కథ. ఈయనను చూసి ఇంకా రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో ఉన్నవారు తెలకుండా జరిగిందంటారా? ప్రభుత్వంలో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, అందరినీ మేనేజ్ చేసుకున్నాడు. ఒక చిన్న ఇష్యూనే కేసీఆర్ చూసుకొని రాత్రికి మినిస్టర్ మర్చినప్పుడు ఈ దాని మీద దృష్టి ఎందుకు లేకపోతున్నారు? నాకు కూడా అదే బాధ ఉంది. ఎవరో ఊర్లో ఉండి ఒకళ్ళు ఫోన్ చేస్తే ఆక్రమణ చేశారని ఫోన్ చేస్తే ఇది అవుతుంది. మేము ఫోన్ చేద్దామంటే ఒక రోజు కూడా ఫోన్ కలవట్లే. అంటే మొత్తం ఏదైతే సీఎం చుట్టుపడుకున్న కోటరీ మొత్తం కూడా ఈ విషయం తెలుసు అంటారు. అందరికి తెలుసు. ఇది ఇంతకు ముందులో కూడా 2 నెలలు, ఇది 6 months బ్యాక్ కూడా వాట్సాప్ లో గర్రం తిరిగింది. కానీ ఇట్లా పేపర్లు తీసుకొచ్చి బయటకు వచ్చిందని నేను ఒక్కదాన్నే. అంతకుముందు మగవాళ్ళందరూ తిప్పారు ఇట్లా. మధ్యలో అక్కడ ప్రగతి భవన్లో ఈ బెంచ్ దగ్గర అవతల బెంచ్ దాకా పోనీకుండా అడ్డకోడ వేసి పెట్టాడు రాజశేఖర్ రెడ్డి. ఆయన మొత్తం ఆపెట్టాడు అన్ని రోజులు. అప్పటిదాకా ఫామ్ హౌస్ లో ఉన్న సీఎం ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడైనా బయటకి అట్లానే కాదు, ఆయన అక్కడున్నా ఇక్కడున్నా ఒకటే. కానీ ఒకటి ఆయన దృష్టిలో పెడితే మటుకు ఇది కంపల్సరీ పోవటం అంటే కొడుకు తెలిసి ముడుపులు ముడుతున్నాయని అంటారు మీరు. మరి కొడుకుకే ముడుపులు ఆయనే చెప్తున్నాడుగా, తండ్రికి ముడుతున్నాయి. నాకు కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు నాకు దగ్గర రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అంటుండదు. అయితే ఇప్పుడు ఎందుకంటే ఇంతమందికి అది అన్యాయం జరిగిన తర్వాత ఇప్పుడు దళిత బంధు ఇచ్చేటప్పుడు ఇది ఎందుకు జరగదు? జరుగుతుంది కదా. ఇప్పుడు ఇందులో ఉన్నోళ్ళు ఎస్సీలు కదండి, ఆయన దళితులకు న్యాయం చేస్తుండు, బీసీలకు లేదు, వదిలేసే ఉన్నారు. వాళ్ళే ఉన్నారు ఇప్పుడు లిస్ట్ లో. ఈయన కంటే ముందు సీనియర్స్ వాళ్ళు బాధపడుతున్నారు ఇట్లా చేతులు కట్టుకొని నిలబడాలంటే. ఆడ నేను చూసే మేడ్చెల్లు డిఎంఎన్హెచ్ని తీసి కామారెడ్డి వేస్తే కామారెడ్డిలో జాయిన్ చేసుకోవాలి. అక్కడ ఉన్నది ఈయన లెక్కన ఆయన పర్మనెంట్ డిఎంఎన్హెచ్ఓ కాదు, కానీ ఇతన్ని ట్రాన్స్ఫర్ అక్కడ జాయిన్ చేసుకోవాలి. సిద్దిపేటకి వెళ్తే సిద్దిపేటలో కూడా ఆయనని జాయిన్ చేసుకోవాలి. వాళ్ళిద్దరు ఎస్టీలే.
అర్థమైందా? మొత్తం కూడా ఇంకా తెలంగాణలో కాకుండా ఆంధ్రలోకి ఇంకా కూడా అవకాశాలు ఉన్నాయంట. మస్తు ఉన్నాయండి, ఏం బాధలే. ఈయన తిప్పే చక్రము ఏంలా. ఇప్పుడు ఆయన మొత్తం హెల్త్ మినిస్టర్ లేడు కాబట్టి ఈయనే హెల్త్ మినిస్టర్, ఇంకా పరదర్గం కొట్టలేదు. అది ఈయన ఏమో పోతాడేమో. అది రిజైన్ ఇచ్చి వాళ్ళకి రాజకీయంలో పోయినా పర్వాలేదు, ఎందుకంటే సీఎం గారు పక్కనే ఉంటాడేమో, చూడాలి కదా. ఏమో మొన్న చెప్తున్నాడు ఒకటేనండి, మనం ప్రజల్లో చైతన్యం రావాలి. ఎక్కడ కూడా తప్పు జరిగితే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. మా ఎంప్లాయీస్ కూడా. కానీ మీ అందరికన్నా మెడికల్ డిపార్ట్మెంట్లో ఏంటంటే వాళ్ళు చాలామంది, మా పిల్లలు చాలామంది హుషారున్నారు, తెలివి ఉన్నారు, అన్నీ ఉన్నది. కానీ ఆఫీసర్ ఏమన్నా, ఈ ఆఫీసర్లు అంటే డామినేషన్ ఉంటుంది, ఆ డామినేషన్కి ఎందుకులే అని భయపడుతున్నారు. కానీ భయపడద్దు, రాబోయే రోజుల్లో మీకే విజయం ఉంటుంది. ఎప్పటికైనా ఒక్కసారి ఒక తప్పు చేసిన వాడిని మనం ఖండిస్తే ఇంకొక తప్పు చేయడం అనేది నా ఉద్దేశం. కాబట్టి దయచేసి నాకు శక్తి ఉన్నంత మటుకు మెడికల్ డిపార్ట్మెంట్ గురించి పోరాడతాను. చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, మీకు కరెక్ట్గా పని చేసి మీకు సరిగ్గా జీతాలు రాక 4 నెలలు 5 నెలలు అయినా కానీ ఇప్పుడు జీతాలు రావలేదు. ఈరోజు పొద్దున ఒక అమ్మాయి ఏడుస్తుంది, అక్క 5 నెలలు అయింది యూరోపియన్ స్కీమ్లో బడ్జెట్ వచ్చి జీతాలు చేయట్లేదని. ఎవరికి చెప్పుకుంటారు చెప్పండి? అదే పొజిషన్ ఉంది. కాబట్టి దయచేసి మ్యాక్సిమం కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేసి దాకా మనం అందరం కలిసి పోరాడదాం. పోరాడితే పోయేది ఏమీ లేదు. అందుకే నేను ఈ విధంగా పోరాడుతున్నా. కానీ ఈ టీవీ సమాముఖంగా చెప్తున్నా, నాకు చిన్న హాని జరిగిన ఇది గడాల శ్రీనివాసరావు గారు ప్లస్ ఆయన డిఎంఈ రమేష్ రెడ్డి వీళ్ళిద్దరే చేశారని ఆ 90% ఇవన్నీ ఎవిడెన్స్లు ఉన్నాయి. కాబట్టి దీన్ని మటుకు శ్రీనివాసరావు గారే నాకు చేశారనేది మటుకు నేను గ్యారంటీగా ఇస్తాను. అది మటుకు నేను ఆల్రెడీ కంప్లైంట్ కూడా 2 రోజులు రేపు ఇచ్చేస్తా. అది టీవీ గురించి మీకు అందరికి చెప్పేదాన్ని. సో చివరగా మీ వెనకాల ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్న హుజూరాబాద్లో ఎలక్షన్స్ మూమెంట్, బై ఎలక్షన్స్ ఉన్న సందర్భంలో మీ వెనకాల ప్రతిపక్షాలు ఉన్నాయని ఆరోపణ వస్తే మీరేం చెప్తారు? నా పక్కన ఏ ఆరోపణలు ఎవ్వరు కూడా ఉండరండి. కావాలనే ఈమె హుజూరాబాద్లో ఇంతమందికి హెల్త్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎలక్షన్స్ వస్తున్న సందర్భంలో ప్రభుత్వానికి అపనిందల పాలు చేసేందుకు చేస్తున్నారంటే ఇక్కడ అసలు అపనింద పాలు చేయడానికి డైరెక్ట్ కాగితాలు ఉంటే, ఈ గవర్నమెంట్ ఇచ్చిన కాగితాలు ఉంటే క్లియర్గా ఆయన అపార్ట్మెంట్ ఆర్డర్ తప్ప, ఆయనకి వీసీ ఇచ్చింది తప్ప, ఇన్ని రకాలు ఉంటే ఇంకా హుజూరాబాద్ ఎలక్షన్స్ ఎందుకు? హుజూరాబాద్ ఎలక్షన్ దీనికి మనకు సంబంధం లేదుగా. ఆ హుజూరాబాద్ ఎలక్షన్ అంటే ఆయన బీసీ, నేను బీసీ, ఆఫీసర్ కూడా బీసీగా. అట్లా అంటలేదు. ఈ కావాలని ప్రభుత్వాన్ని కళ్ళు మూసుకొని ఈ పని ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా ప్రబంధ ఇప్పటి వరకు కూడా కేసీఆర్ ఇంటెలిజెన్స్ నడుస్తుంటది. ఇవన్నీ జరుగుతున్న కేసీఆర్ ఇది ఇలాంటి నడిపిస్తుండో అంటే కావాలని హెల్త్ సమస్య ఏదైతే ఉందో దానిపైన ఆరోపణలు చేస్తున్నారంటే అట్లే ఉండదండి. నేను ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు. ఇదన్నీ వాస్తవాలు. ఇవన్నీ గవర్నమెంట్ ఆర్టీఐ చేస్తే వచ్చిన పేపర్లు. దీంట్లో ఏది కూడా నా సొంత పేపర్ కాదు, నా సొంత కథ కాదు. ఈ మొత్తం ఏది చేసినా ఇది ఆ జియో 19 రద్దు చేసి మిగిలిన ఎంక్వైరీ చేయమనండి. ఆయనకి ఏ పనిష్మెంట్ ఇచ్చినా దాంట్లో కనిపిస్తుంది. జియో ఇవ్వాలంటే సిఎస్ఐ ఇవ్వాలిగా. ఇవ్వాలి సిఎస్ ఇవ్వాలంటే ఖచ్చితంగా కూడా సీఎం నుంచి రావాలిగా. ఇవైతే సీఎం నుంచి రాలా, ఆయనకు జియో 90. సిఎస్ కూడా కొన్ని తెలియదు అని చెప్పి అన్నారు అప్పట్లో ఉన్న సిఎస్కి. అదే అట్లా మేనేజ్ చేసుకున్నాడు అక్క తమ్ముళ్ళు అని. అట్లా తెలంగాణ ప్రభుత్వంలో అసలు ఏది జరగట్లేదు. ఈచ్ అండ్ ఎవరీ వన్ కేసీఆర్ అవన్నీ రాంగ్ అండి. అట్లా కేసీఆర్ సార్కి అయితే అన్ని తెలియదు, ఆయనకు ఆయన దాకా పోనివ్వట్లేదు నోటిఫికేషన్ దాకా. కనీసం ఇందులో సీతా సుబ్రహ్మణ్యం మేడం గారికి తెలిసినా కూడా ఆమె ఊరుకోదు. ఇమ్మీడియట్లీ సార్ దగ్గర, ఎందుకంటే మేడమే సార్ దగ్గర పేపర్లు పెట్టాలి కాబట్టి తెలుస్తుంది. కానీ అది కూడా తెలియట్లేదు. నేను మేడం గురించి 4-5 సార్లు మేడం దొరుకుతుందేమో అని మేడం చేతిలో పెడదామని నేను చాలా ట్రై చేసిన. పోయినసారి వాసాలు మళ్ళీ కూడా వెళ్ళొచ్చా, ఎందుకంటే నేను అక్కడ పనిచేసి వచ్చాను. ఆ ఊర్లో నేను అందరు తెలిసిన వాళ్ళే అని. సర్పంచ్ది వాసాలు మరి నేను, ఎందుకంటే తుర్కపల్లిలో చేశా లాస్ట్లో. ఆ తుర్కపల్లిలో నేను 1.5 years చేశాను కాబట్టి అక్కడ నాకు తెలుసు. సరే అని ఆ వాసాల మళ్ళీ కన్నా కనిస్తే ఇద్దామని పోయినా, కానీ ఆడ కూడా దొరకల నాకు. ఇవాళ కూడా అక్కడికి వెళ్ళారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో చూశారు కదా మరి డిహెచ్ మరి గడాల శ్రీనివాసరావు పైన మరి ఏదైతే ఆయన ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి పోస్టు ఆయనకు అనర్హుడని 20 కోట్ల వరకు కూడా స్కామ్ నడుస్తుంది. ఇదంతా కూడా కేసీఆర్ కేటీఆర్ సనసనలో నడుస్తుంది. అంటే వాళ్ళందరూ కూడా మెప్పులు నా దగ్గర ఉన్నాయి, అందుకే నేను చేస్తున్నారు, నన్ను ఎవరు కూడా ఏం చేయలేరు అని మాట్లాడుతున్న వ్యవహారం పైన మనం మరి ప్రసన్న గారు మనకు తెలియజేశారు. మరి ప్రస్తుతం తను మెడికల్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ మరి చూసినట్టయితే ఉమెన్స్ ఎంప్లాయీస్ సెంట్రల్ యూనియన్కు మరి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ మరి 1 సంవత్సరం క్రితం రిటైర్ అయితే పబ్లిక్ హెల్త్ నర్సుగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి మరి ఈ యొక్క ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈ యొక్క అంశం పైన కేసీఆర్ గారు అంటే ప్రతి చిన్న అంశాన్ని కూడా
సీరియస్గా తీసుకొని మరి ఏదైతే ఇంతకుముందుకు మంత్రివర్గాన్ని కూడా బర్తరఫ్ చేసినటువంటి వ్యక్తులు చూస్తూనే ఉన్నాం, ఇమీడియట్గా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు అనే ఒక నమ్మకంతో ఈరోజు మన టీవీ ఛానల్కు రావటము, అలాగే చూసినట్లయితే జీవో 90 అనేది అవుతుందో మరి తనకు తెలియకుంటేనే ఇది జరిగింది అని కూడా తెలియజేస్తున్నారు. మరి ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు మంచి చేసే వ్యక్తులను ఎన్నుకోవాలని, సీనియర్లో ఉన్నటువంటి వ్యక్తులను, అదే SC ST కోటాలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఎన్నుకోవాలని కూడా తెలియజేశారు. చూస్తున్న విధంగా లక్ష్యం సమాజ హితం.